ఓకే. సి సో మై స్క్రీన్ ఈజ్ విజిబుల్ టు యూ, రైట్? ఓకేనా? కనిపిస్తుంది కదా Yes, sir. స్క్రీన్? ఓకే. Yes, sir. ఎస్ ఎస్. సరే, ఇప్పుడు మనం చూద్దాం యాక్చువల్గా అసలు ఏంటి, వాట్ ఈస్ వాట్ అని. ఆ, ఇప్పుడు ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఈజ్ ఏ రూట్ యూజర్. అతను రూట్ యూజర్. ఓకే. సో అతను రూట్ యూజర్ అయినప్పుడు, ఓకే, రూట్ యూజర్ అయినప్పుడు అతను ఏం చేశాడు అంటే ఒక డైరెక్టరీని తయారు చేశాడు. ఒక డైరెక్టరీని ఈ క్రియేటెడ్ డైరెక్టరీ నేమ్ ఏంటంటే project1. ఈ క్రియేటెడ్ డైరెక్టరీ, ద డైరెక్టరీ నేమ్ ఇస్ project1. ఓకే. అండ్ ఆల్సో they created inside 100 files. 100 files in this directory. They created 100 files in this directory. Okay, fine, బాగుంది. So they created a directory and they created 100 files inside this directory. Okay, good. So afterwards వాడు ఏం చేశాడంటే నెక్స్ట్ లెవెల్, అంటే ఇది ఫస్ట్ లెవెల్. రెండో లెవెల్ ఏం చేశాడంటే వాడు ఏం చేశాడు, డైరెక్ట్ గా ఒక యూజర్ ని తయారు చేశాడు. యూజర్ యాడ్ KK1 అని టైప్ చేశాడు. సో యూజర్ యాడ్ లక్ష్మి టైప్ చేశాడు. ఓకే. యూజర్ యాడ్ సంథింగ్ ప్రీతి అని టైప్ అనుకోండి. ముగ్గురు యూజర్స్ ని ట్రై చేశారు. ఓకే. సో ఎవరైతే ఈ 3 మెంబర్స్ యూజర్స్ ఉన్నారో, యూజర్స్ క్రియేషన్ చేయటమే కాకుండా వాళ్ళకి పాస్వర్డ్ కూడా ఇచ్చారు. పాస్వర్డ్ ఇవ్వడం ఎట్లా? పాస్ట్ ఎవ్రీడే, అంతేనా? పాస్ట్ ఎవ్రీడే Sir. KK1 సంథింగ్ 1 2 3 సంథింగ్. సో పాస్ట్ ఎవ్రీడే లక్ష్మి సంథింగ్ 1 2 3, పాస్ట్ ఎవ్రీడే సంథింగ్ ప్రీతి సంథింగ్ 1 2 3 ఇట్లా ఇచ్చాడు. ఓకే. దట్ మీన్స్ వాట్, సెకండ్ టాస్క్ కూడా కంప్లీట్ చేశాడు. అంటే ఇప్పుడు ఏం చేశాడు, ఒక 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 ఫోల్డర్‌ని తయారు చేశాడు. ఆ ఫోల్డర్‌లో 100 ఫైల్స్ ఇచ్చాడు. దిస్ ఇస్ ద project1 ఫోల్డర్. దిస్ ఇస్ రిలేటెడ్ టు ప్రాజెక్ట్ స్టఫ్. సో ఆఫ్టర్‌వర్డ్స్ దే క్రియేటెడ్ 3 యూజర్స్ అండ్ దే అసైన్ పాస్వర్డ్ ఆల్సో. ఓకే, ఫైన్, బాగుంది. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్‌లో మూడో కేస్ ఏం చేశాడంటే సో అప్రూవల్ ఇచ్చాడు. సో ప్రొవైడెడ్ అన్ అప్రూవల్. దట్ మీన్స్ వాట్, ప్రొవైడెడ్ అన్ అప్రూవల్. అప్రూవల్ అంటే ఏం చేయాలి మనం? సింపుల్ గా అప్రూవల్ ఇవ్వాలంటే VIM. విఐఎం స్లాష్ ETC. ఫాస్ట్ SSH. సారీ SSH SSHT config file. తర్వాత ఏంటి? రీస్టార్ట్. Yes, restart service. రీస్టార్ట్ అంటే మనం ఏంది? సర్వీస్ SSHD రీస్టార్ట్. ఓకే, బాగుంది. ఇది యాక్చువల్ గా స్టోరీ. ఇలా మూడు అయిపోయింది. సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇక్కడ ఏం జరిగింది? సింపుల్ గా మనకి ఇలా 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 త్రీ లెవెల్స్ అయిపోయింది. 3 లెవెల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏం చెప్పాడు? బాబు సర్వర్లు తయారు చేయమా అన్నాడు. ఎవరు? క్లౌడ్ ఇంజనీర్ అడిగాడు. క్లౌడ్ ఇంజనీర్ ప్లీజ్ క్రియేట్ 2 సర్వర్స్ అన్నాడు. ఎందుకు 2 సర్వర్స్ కావాలా? ఇక్కడ ఆల్రెడీ KK1 ఉన్నాడు, KK3 ఉన్నాడు, ప్రీతి ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు అన్నాడు. అప్పుడు వాడు ఏం చేశాడు? సపోజ్ సర్వర్లు తయారు చేశాడు అనుకుందాం. ఒక సర్వర్ ఉంది. సరే, వాడేం చేశాడు? సింపుల్ గా ఇదిగో బాబు ఈ సర్వర్ IP అడ్రస్ ఇది, ఈ పాస్వర్డ్ ఇది, మీరు లాగిన్ అవ్వండి అన్నాడు. ఓకే, ఫైన్. అప్పుడు మనం ఏం చేస్తాం? సింపుల్ గా సర్వర్ లోకి లాగిన్. చూసారా? ఇదిగో నెక్స్ట్ లెవెల్లో ఇలాగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ 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 ల్యాప్టాప్ నుంచి డైరెక్ట్ గా ఇలా 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 ఈ సర్వర్ కి కనెక్ట్ అయ్యారు. వాళ్ళ ల్యాప్టాప్ నుంచి యు ఆర్ అవైలబుల్ ఇన్ సమ్వేర్ అండ్ లక్ష్మి ఈజ్ అవైలబుల్ ఇన్ సమ్వేర్. అప్పుడు ఏంటి? ఇలా ఇలా లాగిన్. సో ఇదైంది జనరల్ గా. సో అప్పుడు ఏంది? ఇక్కడ ఫస్ట్ టెర్మినల్, రెండో టెర్మినల్, మూడో టెర్మినల్, 3 టెర్మినల్స్. సో 3 టెర్మినల్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఎవరు? KK1 లాగిన్ అయ్యారు. ఇక్కడ లక్ష్మి లాగిన్ అయ్యారు. ఇక్కడ ప్రీతి లాగిన్. ఓకే, బాగుంది. లక్ష్మి, ప్రీతి వీళ్ళందరూ లాగిన్ అయ్యారు. బాగుంది. ఇప్పుడు నేనేమంటానంటే సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ project1 అనే ఫోల్డర్ ఉంది కదా, /project1 అనే ఫోల్డర్. నో? ఓకే. సో ఇప్పుడు project1 అనే ఫోల్డర్ ఉంది. దాని లోపల ఏమున్నాయి మనకి? 100 files and directories. 100 ఫైల్స్ అనుకోండి. 100 ఫైల్స్. ఇప్పుడు నేనేం చేయొచ్చు అంటే యాక్చువల్ గా ఎవడైతే ఈ ఫైల్ తయారు చేశాడో
వాడు రూట్ యూజర్ యాక్చువల్, ఈజ్ ఎ రూట్ యూజర్. ఈ క్రియేటెడ్ దిస్ ఫోల్డర్, ఈ క్రియేటెడ్ దిస్ ఫైల్స్. ఓకే ఫైన్. ఇప్పుడు తయారు చేసిన తర్వాత వాడు ఏమంటున్నాడంటే ఈ KK1, ఈ లక్ష్మి, ప్రీతి వీళ్ళందరికీ మనం పర్మిషన్స్ ఇద్దాము అన్నాడు. సార్ ఇచ్చేసే అన్నాడు. మరి ఇవ్వాలంటే ఏం చేయాలా ఇక్కడ? సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ ఉందో దాన్ని ఎవరైతే తయారు చేశాడో వాడిని మనం ఏమంటాం ఈ ఫోల్డర్ కి? ఓనర్ ఆర్ యూజర్స్ అని. ఓనర్ ఆఫ్ ద ఫోల్డర్, ఓనర్ Yes. ఆఫ్ ద డైరెక్టరీ. ఎస్, Yes, ఆర్ sir. యూజర్, యూజర్ ఆర్ ఓనర్ అంటాం. ఓకే ఫైన్, బాగుంది. ఓనర్ ఆర్ యూజర్. సరే, మరి ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళని ఏమని పిలుస్తాం? KK1 అదర్స్ సార్. అదర్స్. అదర్స్. వీళ్ళందరూ అదర్సే. ఇక అది KK1 అయినా, అది లక్ష్మి అయినా, అది ప్రీతి అయినా, ఎవరైనా సరే ఆల్ ఆర్ అదర్స్ అంతే. అంటే ఇక అదర్స్ అంటే వాడేం చేశాడు? స్ట్రైట్ అవే అదర్స్ మొత్తానికి RWX పర్మిషన్స్ ఇద్దాం అన్నాడు. అదర్స్ మొత్తానికి RWX పర్మిషన్స్ ఇద్దాం అన్నాడు. సో అదర్స్ మొత్తానికి RWX పర్మిషన్స్ ఎలా ఇవ్వాలని నేను లైనక్స్ అడిగితే లైనక్స్ చెప్పింది ఏమని? హౌ యూ ప్రొవైడ్ ఎ పర్మిషన్ టు దిస్ అదర్స్ అనంది. ఎలాగా ప్రొవైడ్ చేయాలి పర్మిషన్స్ ని? By using Using chmod chmod command. And either we use symbolic method or or absolute method. Absolutely. chmod రాసి O sorry, plus O కదా? RWX O plus plus RWX. That's it. RWX. on project 1. Project 1 అది Project. అయిపోయింది. సో ఇట్లా అయిపోయింది. అప్పుడు దానివల్ల ఏమో అదర్స్ మొత్తానికి RWX వస్తుంది. సో RWX వచ్చిందంటే అదర్స్ మొత్తానికి ప్రాజెక్ట్ 1 మీద, మరి ప్రాజెక్ట్ 1 డైరెక్టరీలో వాళ్ళు ఏం చేయగలరు? ఓపెన్ చేయగలరు. Yes, ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ ఓపెన్ చేయగలరు. ఓకే, ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ ఓపెన్ చేయగలరు. ఓకే, ఓపెన్ చేసి ఏం చేయాలొచ్చు? ఫైల్స్ ని క్రియేషన్ చేయొచ్చు. Yes, sir. అవసరమైతే ఫైల్స్ ని Delete డిలీట్ చేయొచ్చు. Delete చేయండి. ఫైల్స్ ని క్రియేషన్ చేయొచ్చు. అవసరమైతే మళ్ళీ ఫైల్స్ ని క్రియేషన్ కూడా చేయొచ్చు. మళ్ళీ కొత్త ఫైల్స్ ని క్రియేషన్ చేయొచ్చు. కొత్త ఫైల్స్ ని డిలీట్ కూడా చేయొచ్చు. వాళ్ళ ఇష్టం అది. They enter Deletion, into folder also, sir. yeah, they enter into folder also, as well as they can delete the files and they can create a files. Yes, ఓకే, sir. బాగుంది. మరి ఇప్పుడు అన్నాడు ఓకే కరెక్టే, బానే ఉంది. ఇప్పుడు దిస్ పీపుల్ అంటే KK1, లక్ష్మి అండ్ ప్రీతి ఆల్ ఆర్ వర్కింగ్ ఇన్సైడ్ ఏ ప్రాజెక్ట్ 1. ఓకే, ప్రాజెక్ట్ 1 లో పనిచేస్తున్నారు. కాబట్టి ఆ ప్రాజెక్ట్ 1 కు సంబంధించిన ఫోల్డర్ ఇది. ఆ ఫోల్డర్ లో ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్ అంత ఉంది. బట్ దే కెన్ ఏబుల్ టు యాక్సెస్. ఓకే, బాగుంది. యాక్సెస్ చేసుకుంటున్నారు కానీ బట్ అందరికి ఒకటే యాక్సెస్ ఉంది. అందరికి RWX ఉంది. అరే అందరికి RWX ఉంటే ప్రాబ్లం వచ్చింది. అప్పుడు నాకేమనిపించిందంటే అట్లా కాదు, KK1 అనే వ్యక్తికి RWX పర్మిషన్ తీసేస్తాను అన్నాడు. KK1 అనే వ్యక్తికి RWX పర్మిషన్ తీసేయి అన్నాడు. మరి మేం చేయాలా? లక్ష్మికి, ప్రీతికి RWX పర్మిషన్స్ ఇవ్వు, KK1 కి మాత్రం ఇవ్వద్దు అన్నాడు. అంటే ఇప్పుడు ఏంది? చేంజ్ అయింది. ఎట్లా అంటే ఎట్లా? ఫోల్డర్ మాత్రం ఒకటే, కానీ ఈయనకేమో W పర్మిషన్ తీసేయాలా, వీళ్ళకేమో W పర్మిషన్ యాడ్ చేయాలా. అంటే ఈయనకేమో RX ఇస్తే చాలు, వీళ్ళకేమో RWX ఇవ్వాలా. ఎస్, రిక్వైర్మెంట్ అర్థమైందా? ఎస్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు sir. యాక్చువల్ గా ఏం జరిగింది ఇప్పుడు వరకు చూడండి. ఈ ప్రాజెక్ట్ 1 ఉంది ఇక్కడ. ఓకే, ప్రాజెక్ట్ 1 ఉంది. ఓకే, సో ఇక్కడ ఎవరు అదర్స్ ఉన్నారు. ఓకే, ఎవరు అదర్స్? వీళ్ళందరూ అదర్స్. సో ఈయన KK1, ఈయన లక్ష్మి అండ్ ప్రీతి ఇట్లా ఉన్నారు. ఓకే ఫైన్. సో ఇప్పుడు నేను ఫస్ట్ కేసు, ఇది కేస్ 1 లో నేను ఏం చేశానంటే chmod O plus RWX ఇచ్చా, ప్రాజెక్ట్ 1 అని ఇచ్చా ఫస్ట్ కేసులో. అప్పుడు ఏమైంది? అదర్స్ మొత్తం ఈ ప్రాజెక్ట్ 1 యాక్సెస్ చేసుకోవాలి. ఇక్కడ దీన్ని అంటే అదర్స్ మొత్తం ప్రాజెక్ట్ 1 యాక్సెస్ చేసుకోవటం, క్రియేషన్ ఫైల్స్, తర్వాత డిలీషన్ ఆఫ్ ద ఫైల్స్ విల్ బి పాసిబుల్. దట్ మీన్స్ వాట్? క్రియేట్ ఎ ఫైల్స్, డిలీట్ ఎ ఫైల్స్, ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ బికాస్ RWX పర్మిషన్స్ ఇచ్చా. అదే కదా chmod O plus RWX అంటే అదే కదా పర్మిషన్. Yes, RWX sir. ఇది ఈ ప్రాజెక్ట్ 1 కి ఇచ్చాను కూడా చేసుకోగలడు. కానీ ఇక్కడ ఏమంటే ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే నాకు అట్లా కాదమ్మా, ఇప్పుడు KK1 అనే వ్యక్తికి నువ్వు RWX ఇచ్చావు కదా, ఇచ్చా, తీసేసేయి. ఏమి ఇవ్వాలా? RX ఇవ్వాలా అన్నాడు.
KK1 కి. మరి ఇప్పుడు లక్ష్మికి ఏమి ఇవ్వాలా? లక్ష్మికి వచ్చేసి RWX ఇవ్వు అన్నాడు. ఆర్డబ్ల్యూఎక్స్. మరి ప్రీతికి ఏమో RWX. అయ్యో ఇదేంది ఇది? డిఫరెంట్ పర్మిషన్స్ ఉన్నాయి ఒకటే ఫోల్డర్ మీద. అవునా? డిఫరెంట్ sir. పర్మిషన్స్ వచ్చినాయి. ఇప్పుడు లక్ష్మికి ఏమో RWX ఇవ్వాలి. మరి ప్రీతికి RWX, బట్ ఈ KK1 కి RX ఇవ్వాలి. అయ్యో! అంటే ప్రాజెక్ట్ 1 సేమ్ ప్రాజెక్ట్ 1 బట్ డిఫరెంట్ పర్మిషన్స్. సేమ్ ఫోల్డర్ విత్ డిఫరెంట్ పర్మిషన్స్. ఎస్ ఆర్ నో? అర్థమైందా? Yes, sir. Yes, sir. ఇప్పుడు ఇది ఇవ్వాలి. ఇది అప్లై చేయాలి అసలు యాక్చువల్‌గా. అంటే అందరికి గతంలో ఏమయ్యేది? అందరికి ఒకటే పర్మిషన్స్ ఉండేది. అందరికి ఒకటే పర్మిషన్స్ ఉండటం వల్ల సెక్యూరిటీ వైలెన్స్ వస్తుంది. సో అందరికి ఒకటే పర్మిషన్ తీసేయాలనుకుంటున్నాను నేను. సో I don't want to give all the permission to all others. Okay. So chmod o+r+x project 1 అనిస్తే ఇప్పుడు ఏం జరిగింది? మీరు ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ Others will get Others will RWX get to RWX permission on project 1. others will get the RWX permission. Permission on project 1. on project. Okay. So others means KK1, అవునా, లక్ష్మి అండ్ ప్రీతి. ఓకే అనుకోండి, ఇలా ఉన్నారు అనుకోండి. అదర్స్ మీన్స్ వీళ్ళు ముగ్గురు అనుకోండి. వీళ్ళని అదర్స్ అంటాం. నేనేమంటానంటే ఇప్పుడు KK1 కి సపరేట్ పర్మిషన్స్ ఇవ్వాలా, లక్ష్మికి సపరేట్ పర్మిషన్స్ ఇవ్వాలా, ప్రీతికి సపరేట్ పర్మిషన్స్ ఇవ్వాలా? ఇది దేని మీద? ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ మీద. అది ఇప్పుడు నా క్వశ్చన్. అంటే ఎలాగా? సో ఐ వాంట్ టు ప్రొవైడ్ పర్మిషన్స్ లైక్ చూడండి, KK1 కి RWX మాత్రం, KK1 కి RX ఇవ్వాలా. ఓకే, KK1 కి RX రావాలా. తర్వాత లక్ష్మికి ఏం రావాలంటే RWX. ఇది యాక్చువల్‌గా స్టోరీ ఇలా రావాలా. KK1 కి RX రావాలి, లక్ష్మికి RWX రావాలా, ప్రీతికి RWX రావాలి. ఓకేనా? ఓకే. మరి ఇప్పుడు ఈ కేసులో ఏమొస్తుంది? O+RWX కేసులో అందరికి వస్తుంది. బట్ ఇది అప్లై చేయాలి. ఐ వాంట్ టు ఇంప్లిమెంట్ దిస్ వన్. ఓకే, ఐ వాంట్ టు ఇంప్లిమెంట్ దిస్ వన్. సో దట్ మీన్స్ వాట్? దీన్ని మనం ఎలా చెప్పగలరు? ఎస్ ఫ్రెండ్స్, డిఫరెంట్ పర్మిషన్స్, different permissions with the multiple users on project 1 directory. అదేనా డిఫరెంట్ పర్మిషన్స్ విత్ మల్టిపుల్ యూజర్స్ ఆన్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ. లేదంటే మాకు అర్థం కావట్లేదు సార్ అంటే ఇక్కడ రాసుకోండి, డిఫరెంట్ యూజర్స్ విత్ డిఫరెంట్ పర్మిషన్స్ విత్ డిఫరెంట్ యూజర్స్. అర్థం కావాలి, డిఫరెంట్ యూజర్స్ విత్ డిఫరెంట్ పర్మిషన్స్, different users with different permissions on project 1 directory. ఇప్పుడు ఈ కేసు అర్థమైందా? Yes, sir. అంటే డిఫరెంట్ యూజర్స్ ఉంటారు Yes, బట్ sir. డిఫరెంట్ పర్మిషన్స్. Different permissions. సో how you implement this one? So how you implement that? Oh, so ఇది క్వశ్చన్, how you implement this. ఓకే, అంటే ఇలాగా డిఫరెంట్ యూజర్స్ కి డిఫరెంట్ పర్మిషన్స్ ఉండాలంటే ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? దట్ మీన్స్ వాట్? ఐ వాంట్ టు రెస్ట్రిక్ట్ ది యాక్సెస్. దట్ ఈస్ వాట్? జస్ట్ రెస్ట్రిక్ట్ ద యాక్సెస్. అర్థమైందా? కంట్రోల్ ద యాక్సెస్. అంతేనా? కంట్రోలింగ్ చేస్తున్నాం లేదా? Yes, అంటే sir. వీళ్ళకి ఇదే రావాలి, అంటే KK1 లాగిన్ అయితే వాళ్ళకి ఏమొస్తుంది? ప్రాజెక్ట్ 1 Only RX permission. ఓన్లీ RX వస్తుంది, అతను ఇంకా చూసుకోగలడు అంతే. లక్ష్మి లాగిన్ అయితే ఏమైంది? వాళ్ళకి అన్నీ వస్తాయి. మళ్ళీ వీళ్ళకి లాగిన్ అయితే వాళ్ళకి అన్నీ వస్తాయి. అట్లా అంటే మనిషిని బట్టి నేను రిజల్ట్ ఇది పర్మిషన్స్ చేంజ్ చేస్తున్నా. KK1 కి ఒకలాగా, ప్రీతికి ఒకలాగా అట్లా. సో ఇలాగ డిఫరెంట్ పర్మిషన్స్ ఇచ్చి మనం పూర్తి స్థాయిలో
ఈ ప్రొటెక్షన్ అనేది సెట్ చేయొచ్చు ఫైల్స్ కి ఫోల్డర్స్ కి. ప్రొటెక్షన్ అదే కదా, ప్రొటెక్షనే కదా. Yes, sir. ఇదే యాక్సెస్, వాళ్ళకి అదే యాక్సెస్, ప్రొటెక్షన్ ఇది. That means what? This is also called as a protection. This is also called as a restricting the access. That means what? Restrict the access, control the access. Control access ni control చేస్తున్నా. Controlling the access, restricting the access. So to implement this one, అర్థమైంది, ఇలాగ రెస్ట్రిక్ట్ చేయాలన్నా, ఇలా కంట్రోల్ చేయాలన్నా, దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఎస్, టు ఇంప్లిమెంట్ ద above task, above task, use ACLs. ఏమంటారు వాటిని? ACLs. వాటిని మనం ACLs అంటాం. ACLs అంటే ఏం సార్ మాకు అర్థం కాలేదంటే, ACL స్టాండ్స్ ఫర్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. దాని పేరు అంటే ACLs ని అప్లై చేస్తా. అప్పుడు ACLs ని అప్లై చేస్తా అంటే ఎట్లా? ACLs ని ఎప్పుడైతే నువ్వు అప్లై చేసావో డిఫరెంట్ యూజర్స్ కి డిఫరెంట్ పర్మిషన్ సెట్ అవుతాయి అన్నమాట. ఎప్పుడు ACLs అప్లై చేస్తే. ఎలా అప్లై చేయాలా ACLs ని? ఏ కమాండ్ ఉంది? chmod సరిపోద్దా? ఎస్ ఫ్రెండ్స్, టు ఇంప్లిమెంట్ దిస్ వన్, టు ఇంప్లిమెంట్ ద అబోవ్ వి యూజ్ ACLs అన్నా. ఇప్పుడు అర్థమైందా? టు Yes, ఇంప్లిమెంట్ ద అబోవ్ వి యూజ్ Yes, ACLs అంటే ఇంప్లిమెంట్ ద అబోవ్ అంటే ఏంది? డిఫరెంట్ యూజర్స్ కి డిఫరెంట్ పర్మిషన్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే, డిఫరెంట్ యూజర్స్ కి డిఫరెంట్ పర్మిషన్స్ ని మనం అప్లై చేయాలంటే లేదా ఇంప్లిమెంట్ చేయాలంటే వి యూజ్ ACLs. ACLs control. Okay, అంటే access ACL control. స్టాండ్స్ ఫర్ Access Access control control list. list. ACL stands for access control list. Okay, but okay, no problem, access control list అని తెలిసింది. But which command we use now? either chmod or any other, అంతే కదా. ACLs అప్లై చేయాలా, కరెక్టే. ఎలా అప్లై చేయాలా? కమాండ్ ఏంది దానికి? ఎస్, టు అప్లై ACLs, we use a command. ఏం కమాండ్ అది? దాని పేరే సెటప్ SCL కమాండ్. అర్థమైందా? అంటే అర్థమైంది, సెటప్ SCL కమాండ్. సో ఈ కమాండ్ ఉపయోగించి మనం ACLs ని అప్లై చేస్తాం. సెటప్ SCL కమాండ్. ఓకే, సెటప్ SCL కమాండ్ ఎలా రాయాలి ఏంటి? ఏం లేదు, సింపుల్ గా సెటప్ SCL రాసి, ఓకే రాసి, ఓకే ఇప్పుడు నువ్వు ఎవరికి పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నావో వాళ్ళ పేరు రాయాలి అక్కడ. అర్థమైందా? మనం ఎవరికి పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నాం వాళ్ళకి డిఫరెంట్ గా. అంటే ఎట్లా సార్ అది? మనకి తెలియలేదు కదా. ఏం లేదు, KK1 రాయి. ఓకే రాసా, KK1 రాసి అతని ఎదురుగా సారీ KK1 రాసి అతనికి ఏమి ఇవ్వాలనుకుంటున్నాం? RX ఇవ్వాలనుకుంటున్నాం, అంతేనా? ఓకే, ఈ KK1 కి RX పర్మిషన్ అనేది ఇవ్వాలా? దేన్ని ఉపయోగించి? యూజింగ్ సెటప్ SCL, అంతేనా? యూజింగ్ సెటప్ SCL. Setup S. ఈ కమాండ్ ఉపయోగించి మనం సెట్ చేస్తాం. FSCL అంటే ఏంటి సార్? మాకు తెలియదు కదా. F అంటే ఫైల్, ఏ అంటే యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. ఫైల్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ని సెట్ చేస్తున్నాను నేను. ఎవరికి? KK1 కి. దేని మీద? డైరెక్టరీ 1 మీద, ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ మీద. అదే అనమాట సెటప్ SCL అంటే. సెట్ FACL. F means what? File. File. A means what? Access. Access C means Control what? list. Control list. That's it. ఇట్లా సరే, ఇది ఓకే ఫైన్, బాగుంది. ఇప్పుడు యాక్చువల్ గా మనకి KK1 RX యూజింగ్ సెటప్ SCL. ఓకే, KK1 RX యూజింగ్ సెటప్ SCL బాగానే ఉంది. బట్ ఇది సెటప్ SCL ఉపయోగించి ఎలా రాయాలంటే ఇది ఇట్లా సెటప్ SCL రాయాలి ఫస్ట్. ఓకే, రాసిన తర్వాత ఇది KK1 కదా. KK1 దీని సింటాక్స్ ఎలా ఉంటది? కోలన్ రాసి RWX రాయాల. తర్వాత ఏ ప్రాజెక్ట్ 1 ఇవ్వాలా, అంతే. ఇక అప్పుడు ఏమైందంటే KK1 కి RWX పర్మిషన్స్ వస్తుంది. దేని మీద? ఈ డైరెక్టరీ మీద. అట్లాగా సార్ అందరిని ఈ లైన్ లో రాయలేమా? రాసుకో, నో ప్రాబ్లం. ఎట్లా? సెటప్ SCL KK1 RWX, KK1 RX ఇచ్చా. మళ్ళీ నెక్స్ట్ ఎవరికి ఇవ్వాలా? లక్ష్మికి మళ్ళీ RWX ఇస్తా. మళ్ళీ ఎవరికి? ప్రీతికి మళ్ళీ RWX. నా ఇష్టం. అంటే ఇట్లా చేసుకో, నో ప్రాబ్లం. ప్రాజెక్ట్ 1
ఇప్పుడు అర్థమైందా స్టోరీ? ఏ సైడ్ అయినా Yes, వెళ్ళండి, sir. లేదు Yes, sir. అటైనా ఆ సైడ్ అయినా వెళ్ళండి, ఈ సైడ్ అయినా వెళ్ళండి, నో ప్రాబ్లం. ఎటైనా వెళ్ళండి, బట్ ఎనీవే ఇది రాయాలి సెట్ ఆఫ్ ఎస్ఏఎల్. అంటే ఇక్కడ ఏంది, ఒక యూజర్ ఈయన, అవునా? ఈయన ఒక యూజర్, ఈయన ఒక యూజర్, అవునా? Yes. Yes, sir. అంటే ముగ్గురు యూజర్స్ కి 3 పర్మిషన్స్ ఇచ్చా. అదే నేను Yes, sir. అడుగుతుంది, డిఫరెంట్ యూజర్స్ విత్ డిఫరెంట్ Different Different permission. permissions. ఆన్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ, Project one. సేమ్ డైరెక్టరీ బట్ పర్మిషన్స్ ఆర్ డిఫరెంట్. బట్ KK1 లాగిన్ అయితే ఈ ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ ను ఓపెన్ చేస్తే అతనికి RX వచ్చింది, వేరేది రాదు. Yes, sir. పొరపాటులో ప్రీతి ఓపెన్ చేస్తే ల్యాప్టాప్ సర్వర్, వాళ్ళకి ప్రాజెక్ట్ 1 మీద RXX వచ్చింది, వేరేది రాదు. అట్లాగనమాట. అంటే సపోజ్, సరే చూద్దాం. అయితే వాడు దానికి ఏం చెప్పాడంటే, కాదు కరెక్టే, నువ్వు KK1 KK లక్ష్మి ప్రీతి అని రాసావు కరెక్టే, వాళ్ళందరూ ఎవరు నాకు తెలియదు కదా. కాబట్టి లైనక్స్ మనకు ఓ సలహా చెప్పింది, వాళ్ళందరూ యూజర్సే కదా అని చెప్పింది. యూజర్సే కాబట్టి నువ్వేం చేస్తావంటే వాళ్ళ ముందుగా యు అని పెట్టు, అంటే వాడు యూజరే అని చెప్పు నాకు, లేకపోతే నాకు అర్థం కాదు అని చెప్పింది. అంటే ఇది గ్రూపా యూజరా User. తెలియాలి కదా లైనక్స్ కి. Use. Yes, sir. The Linux is confusing. Why? Because whether can I recognize KK1 as a user or group? Lakshmi is a user or group? I don't know. That's why please mention అని చెప్పింది. ఎవరు లైనక్స్ ఏమని యూ పెట్టమని చెప్పింది. యూ అంటే ఏంది యూజర్, Yes, sir. జీ అంటే ఏంది గ్రూప్. Group. అలా చెప్పింది. ఓహో, యూ అంటే యూజర్, జీ అంటే గ్రూప్ అని చెప్పింది. ఓకే, ఆహా, ఓకే. ఇప్పుడు యూజర్ KK21 అవుతాడు, యూజర్ లక్ష్మి, యూజర్ ప్రీతి, ఇట్లా అర్థమైంది లైనక్స్ కి. అందుకని యూ పెట్టాలి మనం. ఓకే, యూ. సరే, బానే ఉంది, యూ పెట్టావు. మరి ఇప్పుడు పర్మిషన్స్ అన్ని ఇస్తున్నావు కదా. అంటే పర్మిషన్స్ ఇవ్వటం అంటే అర్థం ఏంది, ఆల్రెడీ ఈ ఫోల్డర్ కి ఆల్రెడీ ఒక పర్మిషన్స్ ఉంటాయి, అవునా కాదా? ఫోల్డర్ కి పర్మిషన్స్ ఉంటాయా లేవా? ఉంటాయి, sir. ఉంటాయి, sir. ఒక ఫోల్డర్ తయారు చేయగానే మనకు చూడండి, ఇప్పుడు సపోజ్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ ఉంది. ఇప్పుడు MKDIR రాసా. ఓకే, MKDIR ప్రాజెక్ట్ 1 రాసా. MKDIR ప్రాజెక్ట్ 1 రాస్తే ఏమైంది, మీకు ప్రాజెక్ట్ 1 తయారైద్దా? Yes, sir. Yes, sir. తయారైన వెంటనే పర్మిషన్స్ Folder permissions automatic వస్తాయి. RXX RX మళ్ళీ RX అంతేనా వచ్చేది? Yes, sir. Yes, sir. ఇదే వస్తాయి. సో ఇలాగా. బట్ ఇప్పుడు నేనేమనుకుంటున్నాను, కాదు, నాకు ఇదిగో KK1 కేమో RX రావాలి, అర్థమైందా? సో లక్ష్మికి ఏమో RXX రావాలి, అంటే ప్రీతికేమో RXX రావాలి, ఇట్లా నేను అంటున్నా. కాబట్టి ఏంది, ఉన్న వీటిని మోడిఫికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మోడిఫికేషన్ అంటే ఏంది, M దట్ మీన్స్ వాట్, మోడిఫై M. అప్పుడు నేనేం చేస్తానంటే, ఇక్కడ వాడు ఏం చెప్పాడంటే లైనక్స్ బాబు, ఇక్కడ M ప్రెస్ చేయి అన్నాడు. M అంటే ఏంది, మోడిఫికేషన్స్, అర్థమైందా? M అంటే దీన్ని ఎలా రాయాలా ఏంటి అని చూస్తే, ఇదిగో మీరు ఎట్లా రాయాలంటే సెట్ ఆఫ్ ఎస్ఈఎల్ M, ఓకే, యూజర్ KK1 RX, తర్వాత యూజర్ ఎవరున్నారు, ఇక లక్ష్మి RXX, యు ప్రీతి RXX. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు, డిఫరెంట్ గా పర్మిషన్స్ ఇవ్వచ్చు, అంతేనా? Yes, sir. Yes, యూజర్ sir. ఇదే మీరు గ్రూప్ కి చెప్పండి, చెప్పొచ్చా? గ్రూప్ కి చెప్పండి మీరు, అంతే. U plus లో G use చేయి. అంతే, Ante. Yes, sir. అంతే అయిపోయింది. అప్పుడు plus గ్రూప్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఉన్నాడు ఇక్కడ G అంటే గ్రూప్, Group. ఏమని రాస్తాను, గ్రూప్ 1 రాస్తా. Yes, sir. అంటే ఈ గ్రూప్ కి ఏంది ఒకటి, అంటే నేను గ్రూప్ 1 లో ఉన్న సభ్యులకేమో ఇట్లాంటి పర్మిషన్స్ ఇవ్వాలి, Yes, sir. గ్రూప్ 2 లో ఉన్న మెంబర్స్ కి ఏమో ఇలాంటి పర్మిషన్, నా ఇష్టం అది. చాలా సింపుల్ గా అర్థమైంది. నేను అదే అంత చాలా అంటే డెప్త్ లోకి వెళ్ళి చెప్తాను కాబట్టి మీకు స్పష్టంగా అర్థమైంది, జాగ్రత్తగా వినండి. ఓకే, ఇప్పుడు దీనికి క్వశ్చన్ ఎలా రేజ్ చేయాలా, ఇక్కడ దీనికి ఇది ఆన్సర్, ఇది క్వశ్చన్ ఎలా రేజ్ చేయాలా? ఎస్, How can we give group? చెప్పండి. క్వశ్చన్, How can we give multiple groups, sir? Multiple.
ఎస్ ప్రీతి ఎలాగా ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ కాదు క్వశ్చన్ How to implement multiple groups to access. హౌ టు ప్రొవైడ్ Yeah. different permissions different permissions different to group, different groups ఏ చెప్పలేదు డిఫరెంట్ గ్రూప్స్ ఆన్ ప్రాజెక్ట్ 1 project. అంతే ఇలాగా మీకు మీరే క్వశ్చన్ ఏర్పాటు చేసుకోవాలి మీకు మీరే ఆన్సర్ చేయగలిగితే ఇంటర్వ్యూలో చాలా సక్సెస్ అవుతారనమాట ఇంటర్వ్యూలో సక్సెస్ అవడానికి ఇదే కారణం చాలా మంది వాళ్ళు క్వశ్చన్స్ వాళ్ళే ఫ్రేమ్ చేసుకోవాలా ఇక్కడ ఏం రాశాను హౌ టు ప్రొవైడ్ డిఫరెంట్ పర్మిషన్స్ టు డిఫరెంట్ గ్రూప్స్ ఆన్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ ఎలా ఇదిగో ఆన్సర్ ఇదే జస్ట్ ఇది పెన్ను పేపర్ తీసుకొని రాయండి ఎగ్జిక్యూషన్ చేయమని అడగరు వాళ్ళు మిమ్మల్ని ఇది రాస్తే వాళ్ళకి అర్థమైంది ఓకే ఇతనికి అంత నాలెడ్జ్ ఉంది తెలుసు అని సరే ఇప్పుడు మరి ఇక్కడ దీనికి ఎట్లా చెప్తారు మీరు దీనికి How to provide How to different pro- permissions to different users. అంతే ఇది ఇంతే సో దానికి ఏంది అంటే ఇది క్వశ్చన్ నెంబర్ 1 అనుకోండి క్వశ్చన్ నెంబర్ 1 ఏంటి హౌ టు ప్రొవైడ్ different permission to different Different. users. పర్మిషన్స్ అంతే On project 1. అంతే డిఫరెంట్ యూజర్స్ ఆన్ ప్రాజెక్ట్ చెప్పొచ్చా మీరు ఆన్సర్ దీన్ని చేయగలరా లేదా ఇంటర్వ్యూలో Yes, sir. ఈజీగా డెడ్ ఈజీ చెప్పొచ్చు ఈజీగా చెప్పొచ్చు అట్లా ఇది ఏంది ఇది సరే ఇది క్వశ్చన్ నెంబర్ 2 అవునా కిందదేం క్వశ్చన్ నెంబర్ 1 కిందదేం క్వశ్చన్ నెంబర్ ఓకే హౌ టు ప్రొవైడ్ అన్నారు ఇట్లా సో స్ట్రైట్ గా ఇలాగా రాయకుండా మీరేం చేస్తారంటే ఇక్కడ ఇది రాయండి ఇక్కడ రాస్తారు ఇక్కడ కొంత రాయండి ఇక్కడ నుంచి ఇది రాయండి సో యూ టు ఇంప్లిమెంట్ దిస్ వి యూజ్ ఏసీఎల్స్ అని రాయాలి ఏంటి సో టు 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 ఇంప్లిమెంట్ దిస్ టాస్క్ అదే టు ఇంప్లిమెంట్ ఏం చెప్పాలి టు ఇంప్లిమెంట్ దిస్ టాస్క్ వి యూజ్ Use ఏసీఎల్స్ SELs. ఏసీఎల్స్ అదేంది బికాస్ we are controlling the here we are controlling the Access. access we are controlling the access ఎందుకు ఏసీఎల్స్ ఉపయోగించాలంటే బికాస్ వీఆర్ కంట్రోలింగ్ ద యాక్సెస్ దట్స్ వై వీఆర్ గివింగ్ యూ ఏసీఎల్స్ వీఆర్ యూజింగ్ ఏసీఎల్స్ కంట్రోలింగ్ అవునా వీఆర్ కంట్రోలింగ్ ద యాక్సెస్ దట్స్ వై వీఆర్ తప్పు రాశాను వీఆర్ కంట్రోలింగ్ ద యాక్సెస్ దట్స్ వై వీఆర్ యూజింగ్ ఏసీఎల్స్ అని చెప్పాలి ఓకే So to apply ACLs, with the help of setfsal command, antena? With the help of ACLs, to apply ACLs with the help of setfsal command. Setfsal command ఉపయోగించి చేస్తాం ఇంకా ఆన్సర్ ఇది రాసేయండి చాలు ఇంతే ఆన్సర్ ఇది చెప్పేసి ఇది రాయండి అంతేగాని కనీసం మినిమం కొంచెం 2 మాటలు కూడా చెప్పకుండా స్ట్రైట్ గా ఇది రాస్తే కొంచెం ఇబ్బంది అయింది చెప్పాలి కనీసం ఎట్లాగా టు ఇంప్లిమెంట్ దిస్ టాస్క్ వి యూజ్ ఏసీఎల్స్ బికాస్ వీఆర్ కంట్రోలింగ్ ద యాక్సెస్ టు అప్లై ఏసీఎల్స్ సో విత్ ద హెల్ప్ ఆఫ్ setfsal కమాండ్ వాట్ ఇస్ దిస్ టు అప్లై ఏసీఎల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ సెట్ అంటే ఏంది అర్థం తెలుగులో ఏసీఎల్స్ అప్లై చేయడానికి setfsal Setfsal command help తీసుకుంది. లేదు మాకు అర్థం కావట్లేదు సార్ అంటే ఇది ఇట్లా రాసుకో ఎట్లాగా బై యూజింగ్ setfsal command with the help of m flag
with the help of M flag we apply ACLs. అవునా రాయకూడదు ఎట్లా రాయొచ్చు. ఇక్కడ ఏం రాస్తున్నా దీంట్లో by using ACLs set of ACL command with the help of M flag we apply ACLs. సార్ అది అట్లా అది ఇంకా బెస్ట్ గా ఉంటుంది అట్లా. ఇప్పుడు ఇది రాసేసేయండి అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 1 క్వశ్చన్ నెంబర్ 2 క్లారిటీ వచ్చిందా? Yes, sir. సో గ్రూప్స్ కి అప్లై చేయాలంటే ఏం చేయాలా? గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 కి అప్లై చేయాలంటే మళ్ళీ మనకి ఏం ఉండాలా? we need to create a గ్రూప్స్. అవునా గ్రూప్స్ అవునా కాదా? సరే ముందు అదర్స్ చూద్దాం. ఓకే అమెజాన్ వెబ్ సర్వీసెస్ Yes, friends, are you understanding, friends? Any difficulty? No, Leduga? sir. No No, sir. difficulties. Okay. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చూద్దాం. ఓకేనా? Okay, sir. సర్వర్ లేదు, సర్వర్ తయారు చేయండి. ఓకే ఓకే ఎస్ ఫ్రెండ్స్. ఓకే చూడండి. సో మనం సెట్ ఆఫ్ ఎస్ఈఎల్ ఫస్ట్ మనం యూజర్ యాడ్ KK1 చేయాలా, తర్వాత యూజర్ యాడ్ లక్ష్మి చేయాలా, యూజర్ యాడ్ ప్రీతి చేయాలా ఫస్ట్ మనం. అవునా కదా? ఇవి Okay, sir. చేసుకోవాలి. ఇవి చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం, జస్ట్ లైక్ అసలు ఇంతకంటే ముందు ఏం చేయాలా, ఫస్ట్ MKDIR Project 1.
స్లాష్ ప్రాజెక్ట్ 1 చేసుకోవాలి ఫస్ట్. అది చేయాల్సింది. ఓకే, ఇది చేసిన తర్వాత నెక్స్ట్ ఇది తర్వాత పాస్వర్డ్ ఏంది 1 2 3 1 2 3 1 2 3. సో ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాం, సెట్ ఎఫ్ఎస్సిఎల్ ఓకే, -m u kk1 అవునా ఆర్ఎక్స్ అంతే. తర్వాత యు ఎవరు ఇక లక్ష్మి లక్ష్మి ఆర్డబ్ల్యూఎక్స్, తర్వాత యు ప్రీతి ఆర్డబ్ల్యూఎక్స్. ఇది యాక్చువల్ గా మనం చేసేది. ఓకే ఫైన్, బాగుంది. ఇప్పుడు చేసిన తర్వాత నెక్స్ట్ ఇలాగా, సో ఈ KK1 అనే వ్యక్తి ఇదిగో ఆ సర్వర్లో లాగిన్ అవుతాడు. లక్ష్మి ఈ సర్వర్లో అంటే వాళ్ళ ల్యాప్టాప్ లో నుంచి ఆ సర్వర్కి లాగిన్ అవుతుందని అర్థం. ఓకే, లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ కేసులో ఎవరైతే యూజర్ ఉన్నాడో KK1 అతను ఇక్కడ లాగిన్ అయ్యాడు. ఇక్కడ లక్ష్మి లాగిన్ అయింది, ఇక్కడేమో ప్రీతి లాగిన్ అనుకోండి. ఇప్పుడు ఏం జరిగిద్ది రియల్ గా, ఏ డైరెక్టరీ మీద దీనికి పర్మిషన్స్ అప్లై చేస్తానంటే ప్రాజెక్ట్ 1 మీద ఇచ్చాను. అప్పుడు ఇచ్చినప్పుడు ఏమైంది, KK1 అనే వ్యక్తి ప్రాజెక్ట్ 1 ని యాక్సెస్ చేసుకుంటాడు. CD కొడితే ప్రాజెక్ట్ 1 ఓకే అయింది. ప్రాజెక్ట్ 1 లో ఉన్న ఫైల్స్ చూడొచ్చు. అదే విధంగా ఇక వేరేది ఏం చేయాలి, నథింగ్ ఇస్ దేర్, అవునా కాదా? వీళ్ళు ఏం చేస్తారు, లక్ష్మి ఆర్డబ్ల్యూఎక్స్ కాబట్టి CD ప్రాజెక్ట్ 1 లోపలికి వెళ్ళొచ్చు. తర్వాత ప్రాజెక్ట్ 1 లోపల ఉన్న ఫైల్స్ చెక్ చేయొచ్చు. ఆ తర్వాత ఫైల్స్ తయారు చేయొచ్చు, ఫైల్స్ ని డిలీషన్ కూడా చేయొచ్చు, అవునా? ఓకే, ఎస్ సార్. ఇక్కడ కూడా అంతే. CD/project1 చేయొచ్చు, ఫైల్స్ ని చూడొచ్చు, ఫైల్ 1 తయారు చేయొచ్చు, ఫైల్ 2 తయారు చేయొచ్చు, సో మెనీ ఫైల్స్. అగైన్ ఫైల్స్ ని డిలీషన్ కూడా చేసుకునే అవకాశం ఉంది, ఎందుకంటే ఆర్డబ్ల్యూఎక్స్ ఉంది కాబట్టి. కానీ KK1 కి RX ఉంది కాబట్టి పాసిబుల్ అవ్వదు. RX ఉంటే పాసిబుల్ అవ్వదు, ఇది విషయం. ఇది మనం చెక్ చేస్తున్నాం అంతే ప్రాక్టికల్ గా. సో ఇదంతా ఇప్పుడు ఇదిగో ఈ పిక్చర్ లో రాసిందంతా కూడా ఇప్పుడు మనం చెక్ చేయబోతాం. ఇదే జరిగేది ఇక్కడ. సో అది EC2 యూజర్ నుంచి మనం చేయాలంటే ఇక్కడికి sudo-i సూడో యూజర్కి వెళ్ళాలి. సూడో యూజర్కి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి ఫ్రెండ్స్, డైరెక్ట్ గా ఒక mkdir ప్రాజెక్ట్ ప్లస్ ఎంటర్ బటన్, ఒక 6 ఫైల్స్ తయారు చేయండి దీంట్లో. అంటే టచ్ ప్రాజెక్ట్ 1, .6 ఫైల్స్ తయారు చేద్దాం. ప్లస్ ఎంటర్ బటన్. సో 6 ఫైల్స్ తయారైనాయి. 6 ఫైల్స్ చెక్ చేసుకొని చూసుకోవాలంటే ls-l/project1 అప్పుడు 6 ఫైల్స్ కనపడుతుంది. ఇది ls-l ఎప్పుడైతే మనం రాసామో ఇట్ లిస్ట్ అవుట్ ఆల్ ద ఫైల్స్ ఇన్సైడ్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ. ఇప్పుడు అట్లా కాకుండా మనం వేరే ఒక స్టేట్మెంట్ ఉంది. ఏ స్టేట్మెంట్ అది, ls-ld/project1. ఇప్పుడు దీనికి ఏమవుతుంది, డిస్ప్లేస్ పర్మిషన్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ 1. అర్థమైందా? ప్రాజెక్ట్ 1 దానికి సంబంధించి పర్మిషన్స్ ప్రెస్ ఎంటర్. ఏముంది ఇక్కడ, అదర్స్ కి లాగా గ్రూప్స్ కి లాగా ఉంది. సరే మనం వీటిని బ్రేక్ చేస్తాం. ఇప్పుడు ACLs ఇస్తాం అందరికి. సరే ACLs తర్వాత పక్కన పెడితే ముందు మనం యూజర్స్ కావాలి కదా. యూజర్ యాడ్ కమాండ్ KK1 fastwd KK1 ఓకే. తర్వాత ఏం రావాలా, యూజర్ యాడ్ లక్ష్మి fastwd అవునా. తర్వాత యూజర్ యాడ్ ప్రీతి ఫాస్ట్ 1 2 3 1 2 3. అప్పుడు నెక్స్ట్ అందరూ అయిపోయారు టోటల్ గా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలా, వాళ్ళకి అప్రూవల్ ఇవ్వాలి కదా. యూజర్స్ లాగిన్ అవ్వాలి, ఎట్లా ఇవ్వాలా, VIM etc SSHD config. 65 లైన్ నెంబర్ 65.
తర్వాత సర్వీస్. రీస్టార్ట్. సర్వీస్ హెచ్డి రీస్టార్ట్. ఓకే, రీస్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలా? లాగిన్ అవ్వాలా. ఎక్కడ లాగిన్ అవ్వాలా? వేరే టర్మినల్. K1 terminal. అవ్వాలంటే మళ్ళీ ఏం చేయాలా? పట్టి. ఇలా పట్టి. సార్ పట్టి కాకుండా ఇంకా లాగిన్ అవ్వడానికి ఇంకేం లేదా? ఉంది, చాలా ఉన్నాయి. గిట్ బ్యాష్ అని, మొబైల్ ఎక్స్ట్రీమ్ అని, సూపర్ పట్టి అని ఉన్నాయి. అవి నేను తర్వాత చెప్తాను మీకు. అంటే ఫస్ట్ ఇదైతే ఎక్సలెంట్ గా ఉంటుందని నేను పట్టి చెప్తున్నాం. పట్టి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, నేను చెప్తా, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, ముందు అయితే ఇప్పుడు మనం ఇదిగో సర్వర్ ఐపీ అడ్రస్ తీసుకోవాలి ఫస్ట్. సర్వర్ ఐపీ అడ్రస్ మనం ఇదిగో ఇక్కడ 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 పేస్ట్ చేద్దాం. ఇది సర్వర్ ఐపీ అడ్రస్, ఎందుకంటే తర్వాత కావాలి కాబట్టి. ఓకే, సర్వర్ ఐపీ అడ్రస్ ఇది. కాపీ పేస్ట్. లాగిన్ యాజ్ KK1. సారీ, KK1 యూజర్ కదా. Yes. వేరే తప్పిచ్చాము. పాస్వర్డ్ ఇవ్వలేదా? క్రెడెన్షియల్స్. పాస్వర్డ్ ఇవ్వలేదా? తప్పిచ్చాము. ఇచ్చారు సార్ పాస్వర్డ్. ఇచ్చామా? ఇచ్చాం. తప్పు కొట్టాను నేను. ఓకే, KK1 లాగిన్ అయ్యాడు. ఓకే, బాగానే ఉంది. తర్వాత నెక్స్ట్ ఎవరు లాగిన్ అవ్వాలా? లక్ష్మి. అప్పుడు పట్టి. వన్ టూ త్రీ. నెక్స్ట్ ప్రీతి. తర్వాత ప్రీతి. అప్పుడు పట్టి. అంటే మనం ముగ్గురిని ఎందుకు చేస్తున్నాం అర్థమైందా? ముగ్గురు ఎందుకు చేస్తున్నాము అంటే ముగ్గురికి ఎలా అంటే డిఫరెంట్ యూజర్స్ డిఫరెంట్ పర్మిషన్స్ ఇచ్చాం. ఎలా వర్క్ అయితే చెక్ చేస్తున్నా నేను. అంటే యాక్చువల్ గా ఎవరు తమ తమ మిషన్స్ లోకి ప్రీతి సార్. ఓకే, ఇలాగా. అంటే ఇప్పుడు ప్రీతి అనే వ్యక్తి వాళ్ళ మిషన్ వాళ్ళ ల్యాప్టాప్ నుంచి లాగిన్ అయింది అంతే. నేను అందరిని చూపిస్తున్నా, కానీ మీరు అలాగ ఆలోచన చేసుకోవాలా. ఇప్పుడు ఇక్కడ లక్ష్మి అనే వ్యక్తి వాళ్ళ ల్యాప్టాప్ నుంచి లాగిన్ అయ్యింది. ఇదిగో KK1 అనే వ్యక్తి వాళ్ళ ల్యాప్టాప్ నుంచి లాగిన్ అయ్యాడు అంతే. అక్కడ వాళ్ళకి ఈ మెకానిజం అంతా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మనం చేసామే, యూజర్ ని తయారు చేసాం, యూజర్ కి పాస్వర్డ్ ఇచ్చాం, ఇంకోటి వాళ్ళకి తెలియదు. దే డోంట్ నో. దే మైట్ బి డెవలపర్స్, దే మైట్ బి టెస్ట్ ఇంజనీర్స్ అయి ఉండొచ్చు, చెప్పలేం. దే మైట్ బి లైనక్స్ అడ్మిన్స్ అయి ఉండొచ్చు, చెప్పలేము. ఎవరైనా కూడా మనం చెప్పలేము. దే మైట్ బి సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్, దేర్ మైట్ బి DBS, దేర్ మైట్ బి సమ్ అదర్. ఎవరైనా సరే సర్వర్ లోకి లాగిన్ అయిన తర్వాత ఏదన్నా ఫైల్ యాక్సెస్ చేసుకోవాలంటే వాడుకున్న పర్మిషన్స్ బట్టే వాడు యాక్సెస్ చేసుకోగలడు, కానీ వేరేది యాక్సెస్ అవ్వదు అనేది ఈ క్లాస్ ఉద్దేశం. అంతేనా? అది అట్లా అట్లా. సో దాన్ని బట్టి KKకి RX ఇచ్చాను. అప్పుడు KK దేని మీద అంటే ప్రాజెక్ట్ 1 మీద. అప్పుడు ఏమొస్తుంది ప్రాజెక్ట్ 1 మీద KKకి చెప్పండి. KK యూజర్ ఏం చేస్తాడు ప్రాజెక్ట్ 1 మీద? KK1 యూజర్ జస్ట్ యాక్సెస్ ద ప్రాజెక్ట్ 1, అంతేనా? జస్ట్ యాక్సెస్ ద KK యూజర్ యాక్సెస్ ద ప్రాజెక్ట్ 1. తర్వాత ఏం చేయగలడు? లిస్ట్ అవుట్ ద ఫైల్స్, అంతేనా? ఇన్సైడ్ ప్రాజెక్ట్ 1.
లిస్ట్ అవుట్ ద ఫైల్స్ ఆర్ లిస్ట్ అవుట్ ప్రాజెక్ట్ 1 ఫైల్స్. ప్రాజెక్ట్ 1 ఫైల్స్ అంటే అర్థం కాదు కానీ లిస్ట్ అవుట్ ఫైల్స్ ఇన్సైడ్ ప్రాజెక్ట్ 1 ఇది అర్థమైంది బాగా. ఓకే, సరే, ఇది ఇతను చేయగలడు. సపోజ్ ఇదే ఇంకొక టాస్క్ ఇంకొకళ్ళకి ఇస్తే వాళ్ళు ఎట్లా చేస్తారు? సపోజ్ ఓకే, ఇప్పుడు KK1 కాదు, లక్ష్మి అంటున్నా. LAKSH అమ్మాయి లక్ష్మి RXX అన్న. అప్పుడు ఏమైంది? ఎస్, లక్ష్మి RXX అంటే ఇప్పుడు ఏమైంది? ఎస్ ఫ్రెండ్ చెప్పాలి. Project Lakshmi, access the project 1. లక్ష్మి యూజర్ Access Okay. the project 1. ఓకే, నెక్స్ట్ యాక్సెస్ ద ప్రాజెక్ట్ 1 and లిస్ట్ అవుట్ ద ఫైల్స్. List out the Files. files. ఓకే, Create నెక్స్ట్ a file Create files or delete the files. or delete క్రియేట్ ఫైల్స్ అండ్ Delete the file. inside project 1. ఈ విషయం మనకు తెలుసు అంతే, ఇంకేం లేదు. సో క్రియేట్ డైరెక్టరీ తయారు చేయలేడా? చేయొచ్చు. క్రియేట్ ఫైల్స్ ఆర్ Yes, డైరెక్టరీ. sir. Directory. క్రియేట్ ఫైల్స్ ఆర్ డైరెక్టరీ. ఇక్కడ ఫైల్స్ ఆర్ డైరెక్టరీ. Directory. అనిష్టం అట్లా. ఇది ఇతనికి ఉన్న పాసిబిలిటీ, ఇది వీళ్ళకున్న పాసిబిలిటీ ఇది. ఓకే, సో సేమ్ థింగ్ ప్రీతికి కూడా అంతే వస్తానా? Yes, sir. Yes, sir. సేమ్ మ్యాటర్, అవునా? సేమ్ మ్యాటర్ Yes. అంటే ఏంది? సో ప్రీతి Delete the యూజర్ user. Access the project. List out of files. అంతే. Create files or directories. తర్వాత Delete the files. Done. ఇది విషయం, ఇది ఇప్పుడు ఇది ఇలా వస్తుందా లేదా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? వెరిఫై చేయబోతున్నాం. ఇలాగా వస్తుందా లేదా? KK1 యూజర్ లాగిన్ అయితే వాళ్ళకి ఏం రావాలా? KK1 యూజర్ లాగిన్ అయితే యాక్సెస్ ద ప్రాజెక్ట్, లిస్ట్ అవుట్ ద ఫైల్స్. అంతే. అంటే దాని అర్థం ఏంది? ఇతనికి 2 కమాండ్లు వర్క్ అవుతాయి, అంతేనా? ఏ Yes, sir. కమాండ్? CD వర్క్ అయింది, LS వర్క్ అయింది, LS-L, అంతేనా? Yes, sir. ఇంకంతే. ఇవి వేరేది ఏం వర్క్ కాదు. ఇక వీళ్ళ కట్ట కాదు, CD వర్క్ అయింది, తర్వాత LS వర్క్ అయింది, తర్వాత టచ్ LS hyphen టచ్ వర్క్ అయింది. yes. Okay. సేమ్ థింగ్ ఇది. సరే, ఇప్పుడు చూద్దాం, లాగిన్ అయ్యి చూద్దాం. సరే, రూట్ యూజర్ మనకు అవసరం లేదు. ఫస్ట్ అసలు KK1 కి యూజర్స్ కి పర్మిషన్స్ ఇచ్చామా మనం? ఇవ్వలేదు, ఇంకా ఇవ్వలేదుగా. Permissions ఇవ్వలేదు, sir. ఇప్పుడు ఏం సెట్ చేయాలా? సెట్ FSCL -m. Yep. నెక్స్ట్ Users. You call KK1 KK1. RX RX. U Colon Lakshmi. Colon RWX. తర్వాత RWX. RWX. యూజర్స్ Project లేకుండా one. ఇది సెట్ Project 1. యూజర్స్ లేకుండా ఇవి రాయొచ్చా? No, sir. యూజర్స్ sir. లేకుండా రాస్తే ఏమైంది? ఎర్రర్ వచ్చింది లేదా? Error, sir. యూజర్స్ ఆర్ నాట్ అవైలబుల్ బాస్ అనేది. గ్రూప్స్ లేకుండా sir. గ్రూప్స్ ఇస్తే ఎర్రర్. అట్లా ప్రెస్ ఎంటర్ బటన్. అండ్ డైరెక్టరీ లేదంటుంది. ఓహో, డైరెక్టరీ మనం స్లాష్ డైరెక్టరీ తయారు చేసాం కదా, మనం ఒక పొరపాటు చేసాం. ఇక్కడ ఏం చేసాం? ఏం పొరపాటు ఉంది ఇక్కడ? ఈ స్టేట్మెంట్లో ఏముంది చూడండి, తప్పు. మళ్ళీ చేస్తున్నా, మళ్ళీ ఎగ్జిక్యూషన్ చేస్తా, చూడండి ఏం తప్పు చూడండి. చదవండి, ఎర్రర్ చదవండి.
No such file or directory, sir. అంటే అర్థం ఏంది? అలాంటి ఫైల్ కానీ డైరెక్టరీ కానీ లేదని చెప్తుంది. ఏ అక్కడ ఫైల్ మనం అది? ఫార్వర్డ్ స్లాష్ లక్ష్మి. లోకి ఎంట్రీ అవ్వం. ఎస్ ప్రీతి, అర్థం ఉందా? ఇక్కడ ప్రాజెక్ట్ 1 ఉందా? Yes, sir. Yes, sir. ప్రాజెక్ట్ 1 లేదు మన దగ్గర. మన దగ్గర ఉన్నది ఏంది? స్లాష్ ప్రాజెక్ట్ 1. అంటే ఎక్కడ ఉంది? లొకేషన్ స్లాష్ లో ఉంది, ఫార్వర్డ్ స్లాష్. అవునా? Yes. మనం ఏమి Yes, sir. ఇచ్చాం? నార్మల్ గా ఇచ్చాం. కుదరదు. నార్మల్ ప్రాజెక్ట్ ఇచ్చేసింది. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి మనం? వెంటనే రాయి, మళ్ళీ రాయి కావాలంటే మీకు గుర్తుంటది. సెటప్ ఎస్ఎల్ -m తర్వాత ఏంటి? U యు colon U ఆర్ఎక్స్ KK సారీ KK1 KK1 యు KK1 ఆర్ఎక్స్ RX తర్వాత యు లక్ష్మి LKS RW జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. RWX తర్వాత యు ప్రీతి U ప్రీతి RW స్లాష్ ప్రాజెక్ట్ 1. yes slash విషయం ప్రెస్ ఎంటర్ బటన్. నో సచ్ ఫైల్ ఆర్ అంటుంది. ఏంటి మళ్ళీ? చెప్పండి. ఎర్రర్ చూడండి మళ్ళీ ఇక్కడ. ఏం ఎర్రర్ ఇది? లక్ష్మి అనే యూజర్స్ కి ఫైల్స్ డైరెక్టరీస్ లేవని వస్తుంది. యూజర్ ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? నో సచ్ ఫైల్ అంటే ఏంది? యు లక్ష్మి అనేది ఏంది? ఒక డైరెక్టరీగా ఉంది. అవునా? అవునా? అంతేనా? చెప్పాలి. ఈ ఎర్రర్ అర్థం ఏంటి చెప్పండి చాలు. అంటే ఎర్రర్ అర్థం ఏంది? ఇక్కడ ఏముంది? ఫైల్స్ డైరెక్టరీస్ లేవని ఉంది సార్. అంటే యు లక్ష్మి అనేది వాడు ఎట్లా తీసుకుంటున్నాడు అంటున్నా నేను. ఫైల్ డైరెక్టరీగా తీసుకుంటున్నాను. ఫైలు డైరెక్టరీగా ఏ ఫైలు? ఇక్కడ చదవండి ఇది. ఇప్పుడు ఇది ఉందా? ఇక్కడ రాశాడా యు లక్ష్మి RWX అనేది? నో సచ్ ఫైల్ అంటే ఇది ఇలాంటి ఫైల్ నా దగ్గర లేదంటది. అంటే దే ఆర్ కన్సిడరింగ్ దిస్ వన్ యాజ్ ఎ ఫైల్ అంటున్నా నేను. నీకు అర్థమైందా? ఓకే అవును సార్. ఇక్కడ కానీ ఏముంది? వాళ్ళు అవును ఫైల్ గా తీసుకుంటున్నారు సార్. అది ఫైల్ గా తీసుకుంటున్నాడు. మరి ఫైల్ గా ఎందుకు తీసుకుంటున్నాడు? దాన్ని తీసుకోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా? దీన్ని ఫైల్ గా తీసుకుంటున్నాడు. ఇప్పుడు యు KK1 RX యు లక్ష్మి RWX యు ప్రీతి RWX ఈ రెండింటిని ఫైల్స్ గా ఎందుకు తీసుకుంటున్నాడు? తీసుకోకుండా మనం ఏం చేయాలా? ఇప్పుడు ఏం చేయాలా? ఎస్ ఆలోచన చేయండి. ఉంది ఆన్సర్ మీ దగ్గరే. ఎస్ చెప్పాలి. మొన్న చెప్పారు కదా మీరు బానే. ఎస్ ఫ్రెండ్స్, ఎందుకు తీసుకోవటం లేదు అది? చెప్పాలి. రావట్లేదా? ఐడియా రావట్లేదా? ఎస్ లక్ష్మి ఐడియా రావట్లేదా? సార్ మసీదు సౌండ్ వస్తుంది అందుకని మ్యూట్ లో వేయండి. ఎస్ ప్రీతి, మీరేం ఆలోచించారు? ఇక్కడ మీరు ఇచ్చిన డైరెక్టరీలు కావు అంటున్నారు. ఫైల్స్ లేవు, డైరెక్టరీస్ లేవు మాకు అంటున్నారు. వీటిని డైరెక్టరీగా దే ఆర్ ట్రీటింగ్ యాజ్ డైరెక్టరీస్. why they are treating as a directories? If you want to avoid this confusion, if you want to avoid this, yes, what should I do? ఏం చేయాలి ఇప్పుడు నేను? మీ దగ్గరే ఆన్సర్ ఉంది. ఏం చేయొచ్చు? కామాలు పెడితే పెడదామా? కామాలు వస్తాయా? ఏమన్నా కామా పెడితే చూద్దామా? ఓకే సార్ చూద్దాం. మీరు అది రాసేటప్పుడే డౌట్ వచ్చింది సార్. మీరు కమాండ్ ఇచ్చారు కదా సార్, సెట్ SEL -m అని క్రియేట్ చెప్పారు కదా సార్. అప్పుడే డౌట్ వచ్చింది సార్. కామా ఇవ్వకపోతే ఆ స్టేట్మెంట్ వర్కౌట్ అవుతుందా లేదని డౌట్ వచ్చింది. మరి ఆగిపోయాను.
సరే ఇప్పుడు చూడండి, మళ్ళీ అదే పని. సార్ ఆ, అక్కడ ప్రాజెక్ట్ 1 అనేది మెన్షన్ చేయకూడదా సార్? లేదంటే అక్కడ మనం అక్కడ సింటాక్స్ Slash. 3 సరే Three ఇప్పుడు name. చూడండి, స్లాష్ ఐఫన్ ఎల్టీ అంతేనా? లేదా స్లాష్ ఐఫన్ ఇలా వేస్తే ఏమొస్తుంది ఇప్పుడు? ఎల్ఎస్ రాసి స్లాష్ ఇచ్చా ఏమొస్తుంది ఇప్పుడు? ఫార్వర్డ్ స్లాష్ లో ఉన్న ప్రాజెక్ట్ డిస్ప్లే అవుతుంది. ఎంటర్ సెంటర్ బటన్ ఎస్ సార్ ఆ. ఎంటర్ ఇక్కడ కనపడిందా? ప్రాజెక్ట్ 1 ఉందా లేదా? ఎస్ సార్ ఉంది సార్. ప్రాజెక్ట్ 1 ఉంది, ఓకేనా? ప్రాజెక్ట్ 1 ఉంది, బట్ వాట్ ఈస్ ద మిస్టేక్? ఎస్, మన ప్రాజెక్ట్ 1 లోకి సిడి ప్రాజెక్ట్ 1 స్లాష్ ప్రాజెక్ట్ 1 అవ్వాలి సార్. సిడి ప్రాజెక్ట్ 1 స్లాష్ ప్రాజెక్ట్ 1. అదే ఎట్లా, హౌ? సరే ఇప్పుడు చూడండి, సెటప్ ఎస్ఈఎల్ ఐఫోన్ ఎఫ్ఎన్ఎం యూజర్ పేరు ఏంటి? కేకే1 AK1 RWX సారీ RX డాష్ ప్రాజెక్ట్ 1 అన్నాం, స్లాష్ ప్రాజెక్ట్ 1 అన్నాం. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, మళ్ళీ సెట్ FSCL -M U నెక్స్ట్ ఏంటి? లక్ష్మి RWX ప్రాజెక్ట్ స్లాష్ ప్రాజెక్ట్ 1, ఓకేనా? మళ్ళీ ఓకే, సెట్ FSCL -M తర్వాత ప్రీతి U ప్రీతి RWX స్లాష్ ప్రాజెక్ట్. స్లాష్ ప్రాజెక్ట్. ఎస్, ప్రెస్ ఎంటర్ బటన్. దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు చెప్పండి? సింగిల్ యూజర్ అయితే వెళ్తుంది సార్. సింగిల్ యూజర్ అయితే అది ఓకే అవుతుంది సార్. ఇప్పుడు మల్టిపుల్ యూజర్స్ అయితే అవట్లా, అవునా? ఎస్ సార్. సరే ఇప్పుడు సరే మనం ఒక పని చేద్దాం. ఇప్పుడు ఇదిగో ఈ సింగిల్ యూజర్స్ కి ఇచ్చిన RX ఉంది కదా, ఎవరికి ఇచ్చాను RX? KK1 కి. కేకే1 ఈ RX ని అక్కడ చెక్ చేయండి చూద్దాం, KK1 లాగిన్ అయ్యి. సో ఇది KK1, RX అంటే ఏంది? CD స్లాష్ ప్రాజెక్ట్ 1 అంతేనా? ఎస్ సార్. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్ సార్. LS కొడితే ఫైల్స్ వచ్చినాయి. ఇప్పుడు KK1 అనే వ్యక్తి ఒక ఫైల్ తయారు చేయండి. యాక్సెస్ టచ్ ఫైల్ 7 డినైడ్ సార్. డినైడ్ కన్ఫర్మా? ఎస్ సార్, ఎందుకంటే రిటర్న్ లేదు సార్. కన్ఫర్మ్ డినైడ్. సరే KK1 కాకుండా ఇప్పుడు సపోజ్ లక్ష్మి ఉంది, లక్ష్మికి ఏం రావాలా? CD RWX. LS టచ్ అన్ని రావాలా? ఎస్ సార్. సో మళ్ళీ అప్పుడు ఏంది? అన్ని లక్ష్మి రావాలి సార్. అన్ని కావాలంటే సిడి CD స్లాష్ ప్రాజెక్ట్ 1 ప్రాజెక్ట్ 1 LS తర్వాత ఏమి మళ్ళీ? టచ్ ఫైల్. టచ్ ఫైల్ 7 ఫైల్ 7 ఎస్. టచ్ ఫైల్ 8. చూసారా, వర్కౌట్ అయింది. ఎస్ అంటే ఏం వర్కౌట్ అయింది ఇక్కడ? ACLs వర్కౌట్ అయినాయి అని అర్థం చేసుకోవాలి మనం. టచ్ ఫైల్ 9 ఎస్, టచ్ ఫైల్ 10 ఎస్, అయిపోయింది. అగైన్ మళ్ళీ ప్రీతికి వెళ్దామా? ప్రీతి. ఎస్ సార్. సో ఇప్పుడు చూడండి CD స్లాష్ ప్రాజెక్ట్ ప్లస్ LS చూసారా? ఎల్ఎస్ ఫైల్ 11 టచ్ ఫైల్ 12 టచ్ ఫైల్ 13 చూసారా, వర్కౌట్ అయిందా లేదా? ఎస్ సార్. సో ఈ విధంగా మనం పూర్తి స్థాయిలో మనం పర్మిషన్స్ ఇవ్వచ్చు. సరే, బాగుంది. ఇప్పుడు ఆ మల్టిపుల్ గొడవ అనేది ఇప్పుడు మళ్ళీ మనం చూద్దాం. సరే, ఇప్పుడు ఇది ఉంది. సరే, ఇప్పుడు యూజర్స్ వరకు ఇచ్చాం, గ్రూప్స్ కి ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. సో అప్పుడు మళ్ళీ గ్రూప్స్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలా? అగైన్ గో బ్యాక్ టు మళ్ళీ ఇక్కడ ఎస్ డైరెక్ట్ గా ఇక్కడ గ్రూప్ యాడ్. గ్రూప్ 1 గ్రూప్
సో ఇది యాక్చువల్ గా. మరి గ్రూప్ యాడ్ గ్రూప్ 1 అయిన తర్వాత గ్రూప్ లోకి మెంబర్స్ కావాలి కదా, కొంతమంది మెంబర్స్ ని తయారు చేయండి. అంటే యూజర్ యాడ్ VIN1 పాస్ WD VIN1 యూజర్ యాడ్ VIN2 పాస్ WD VIN2 1 2 3. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు మనం? ఫ్రెండ్స్ చెప్పండి. గ్రూప్స్ కి చెక్ చేయాలి మనం, అంతేనా? గ్రూప్స్ కి చెక్ చేయాలంటే మళ్ళీ మనం ఏం చేద్దాం? సో మన దగ్గర ఎవరు ఉన్నారు? VIN ఉన్నాడు, 1 ఉన్నాడు. VIN1 ఇక్కడ ఎవడు ఉన్నాడు? VIN2 ఉన్నాడు. అవునా? ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే సింపుల్ కోసం VIN1 ని గ్రూప్ 1 లో యాడ్ చేద్దాం. ఓకేనా? VIN2 ని గ్రూప్ 2 లో యాడ్ చేద్దాం. ఓకేనా? సో VIN1 ని గ్రూప్ 1 లోకి యాడ్ చేద్దాం, VIN2 ని గ్రూప్ 2 లోకి యాడ్ చేద్దాం. అప్పుడు VIN ఉంటాడు, ఇక్కడ ఎవడు ఉంటాడు? VIN2 ఉంటాడు. అవునా? ఓకే, yes సరే, బాగానే ఉంది. ఇప్పుడు మీరు ఇలా చేయగలిగారు, బాగానే ఉంది. ఓకే, ఫైన్. నెక్స్ట్ కేసులో మీరు చూడండి. నెక్స్ట్ ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యాడు VIN. ఈ VIN2 అనేవాడు ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏమని ఇస్తాను? సెట్ఎఫ్ఎస్సిఎల్. అవునా? సెట్ఎఫ్ఎస్సిఎల్ తర్వాత ఏంటి? -m గ్రూప్ కి గ్రూప్ 1. group తర్వాత 1 ఏమి ఇస్తా? గ్రూప్ 2 RX ఇస్తా వీడికి. RX తర్వాత ఏంటి? గ్రూప్ 2 RXX. దేని మీద? ప్రాజెక్ట్ 1 మీద. అవునా? ప్రాజెక్ట్ సింపుల్. Hmm. ఇలాగా అంటే గ్రూప్ 1 కి ఒకలాగా, గ్రూప్ 2 ఇంకోలాగా ఇస్తున్నా పర్మిషన్స్. అది యాక్చువల్ గా. సో అప్పుడు గ్రూప్ 1 లో ఉన్న సభ్యులు ఎవరైనా సరే RX ఉంటుంది, గ్రూప్ 2 లో ఉన్న వాళ్ళకి ఏముంటుంది? ఎవరైనా సరే RXX ఉంటుంది. అవునా? RWX yes Fine. sir సో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఎక్కడ ఇదంతా ఇంప్లిమెంటేషన్ జరగాలి? ఇక్కడ అంటే మనం ఎట్లా చేయాలా? గ్రూప్ ఉంది, మెంబర్స్ ఉన్నారు. ఎలా యాడ్ చేయాలి గ్రూప్ లోకి మెంబర్స్ ని? హౌ టు యాడ్ మెంబర్స్ ఇంటూ గ్రూప్? గ్రూప్ లోకి మెంబర్స్ ఎలా యాడ్ చేయాలి? GPassWD GPassWD -n GPassWD -a రాసుకోవచ్చు, ఏం కాదు. okay అండ్ 1 గ్రూప్ 1 group 1 M కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. okay సో GPassWD -a VIN2 గ్రూప్ 2 group 1 group 2 గ్రూప్ 2 separate groups. సెంటర్ Okay. బటన్. అదేంది గ్రూప్ 2? ఓహో, Group 2 does not exist గ్రూప్ అంటే group 1 Group group 2 GPassWD -a VIN2 గ్రూప్ 2, అంతేనా? yes sir ఓకే, బాగుంది. ఇప్పుడు సెట్ఎఫ్ఎస్సిఎల్ -m G గ్రూప్ 1, అంతేనా? yes sir RXX. RWX ఓకే, ఇప్పుడు కామా పెట్టి చూద్దాం. కామా G group 2 గ్రూప్ 2. ఓహో, ఓకే ఓకే, మనం అట్లా కాదు, వీడికి RX ఇవ్వాలి, అంతేనా? yes sir RX ఇచ్చి కామా గ్రూప్ G సారీ G group 2 గ్రూప్ 2 RWX ఓకే. ఇప్పుడు వర్కౌట్ అయిద్దా? ఇది వర్కౌట్ అయిద్దా? అంటే ఇక్కడ ఏముంది? మల్టిపుల్ గ్రూప్స్ ఉన్నాయి, అవునా? yes sir మల్టిపుల్ గ్రూప్స్ కి ఒకేసారి ప్రాజెక్ట్ 1 మీద ట్రై చేస్తున్నా. వర్కౌట్ అయిద్దా? ఆలోచన చేయండి. పాసిబులా కాదా? అవుతుందా? try చేద్దాం sir కష్టం ఉంటుందా? అయింది సార్. అయింది అయిందిగా.
అయింది. ఎస్ సార్. మరి ఇందాక ఏంది రాలేదు, ఏంది ప్రీతి చెప్పలేకపోయావు ఇందాక? ఆ? ఇందాకటికి ఇప్పుడు తేడా ఏంది? కామాలు ఇందాక వాడాం, ఇప్పుడు వాడాం, ఇందాక తేడా ఎస్ సార్. ఏంటి? అవును సార్. ఉం? ముందు అంటే సింగిల్ గా యూజ్ చేస్తే వచ్చింది సార్ యూజర్స్ కి. ఆ, 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 ఆ? ముందు ఎందుకు రాలేదు సార్ కామాలు పెడితే? అదే కామాలు ఎట్లా పెట్టారు మీరు? మీరు అదే కదా, మీరు ఎక్కడ ఎస్ సార్. చూస్తున్నారు? నేను ఆ ఎస్ స్టేట్మెంట్ సార్. చూపిస్తా చూడండి, ఆ స్టేట్మెంట్ చూస్తా. చూసారా? ఎస్ సార్. ఎస్ సార్. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఇది కొట్టండి, మీరు ఏమొచ్చిద్దో అదే నేను ఎస్ ఇందాటి సార్. నుంచి ఎస్ చెప్తాను. సార్. ఎస్ సార్. అవునా? అంటే దీంట్లో లోపం ఏంది చెప్పండి అంటున్నా. అదే ఇందాటి ఇక్కడ నుంచి స్పేస్ మిమ్మల్ని- ఉంది సార్. RX Space. కామ పక్కన స్పేస్ ఉంది. ఆహాహా, స్పేస్ తీసేస్తే అయిద్దా? కన్ఫామా? చెప్పండి ప్రీతి. ఎస్ ఇప్పుడు సార్. ఇది మూడోసారి ఆన్సర్. అయిద్దా స్పేస్ తీస్తే? స్పేస్ చేస్తే మళ్ళీ ఎస్ సార్ అవుతుంది. కన్ఫామా? ఎస్ సార్. చూడండి, అంటే నీకు ఎందుకు చూపించాను అదంటే, యాక్చువల్ గా ఇక్కడ మీరు కాన్సన్ట్రేషన్ అదే చేయాలంటది. నేను ఇక్కడ Yes, మీరు sir, ఎప్పుడైనా అదే. సరే ఇలా ఇలా అన్నప్పుడు ఏంది అంటే కాదు, దానికి ఏంది అసలు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ల్యాబ్ చేసేటప్పుడు మనకి ఆన్సర్ అనేది పాజిటివ్ ఆన్సర్ కాకుండా నెగిటివ్ ఆన్సర్ వస్తే సబ్జెక్ట్ ని ఎక్కువ నేర్చుకోగలం, ఎక్కువ గుర్తు పెట్టుకోగలం. ఎస్ సార్. అర్థం, ఎక్కువ చాలా గుర్తుంటది. నెగిటివ్ Yes, sir, ఆన్సర్ yes, రావాలి sir. ఫస్ట్. పాజిటివ్ ఆన్సర్ చూపిస్తే ఏమైంది? మర్చిపోతారు వెంటనే. పాజిటివ్ నేను ఎప్పుడు చూపించను, నెగిటివ్ చూపిస్తా ఫస్ట్, తర్వాత పాజిటివ్ లోకి వెళ్తా. సో ఇప్పుడు అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు మీరు చెప్పండి, దీనికి ఈ తప్పు ఉంది, హౌ టు ఓవర్కమ్ దిస్ చెప్పండి. వాడు అదే అంటాడు, రీసెంట్ గా మీకు ఏదన్నా ఎర్రర్ వచ్చిందే, మిస్టేక్ వచ్చింది చెప్పండి అంటాడు. ఏంటి రీసెంట్ గా మీరు చేసే టాస్క్ లో ఏదైనా మిస్టేక్ వచ్చిందా? if you have faced any mistakes, if you have faced any problems, any issue అని చెప్పినప్పుడు, ఏం లేదు బాబు, సెట్ఎఫ్ఎస్సిఎల్ కమాండ్ వాడేటప్పుడు ఎం ఇచ్చాను, ఆ ఎమ్ యు రాసి KK1RX ఇస్తే రాలేదు, ఆ తర్వాత ఎలా వచ్చింది అది నీకు అంటే, అప్పుడు ఎట్లా రాస్తారు మీరు? సెట్ FSCL -M యు యూ KK1 KK1 RXX RX RX కామా కామా యు యూ లక్ష్మి లక్ష్మి RX తర్వాత సరే కామా కామా యూ ప్రీతి RWX /project. వస్తుందంటారా ఇది? ఎస్ లక్ష్మి, అవుతుందా? అవుతుంది సార్. ఒకసారి చూడండి మొత్తం నీట్ గా, ప్రెస్ ఎంటర్ బటన్. అయిందా? అయ్యింది సార్. అయ్యింది సార్. ఏంటి లోపం? ఈసారి మీరు తప్పు స్పేస్ సార్. ఈసారి మీరు తప్పు చేస్తారా? Yes. చేయరు. No, sir. అంటే అందరు ఏం చేస్తారు, స్టైల్ గా సెట్ఎఫ్ఎస్సిఎల్ యూ కొట్టుపడేస్తా ఉంటారు, అదేం రాదు. అయ్యో ఏంది Yes, ఏంది sir. ఏంది, ఇక గూగుల్లో వెతికితే కనపడదు. గూగుల్లో కామా పెట్టండి అని చెప్తాడా ఏంది? నో, వాడు No, అసలు sir. చూపించడు అసలు. బాబు కామా పెట్టమ్మా Yes, అక్కడ sir. నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ కి కామా లేదమ్మా అని గూగుల్ వాడు చెప్పడు కదా, అవునా కదా? సో ఈ విధంగా మనం, అర్థమైందా? ఇట్లా అంటే ఎర్రర్స్ ని మనం పూర్తి స్థాయిలో రెక్టిఫై చేయగలగాల. మనం ఆన్సర్ అంటే అది. ఓకే, సో ఇప్పుడు మీరు చూడండి, దానికి రెండు రాస్తున్నా. ఓకే, సరే. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎర్రర్ వచ్చిద్దా? ఎస్. క్వశ్చన్ నెంబర్ 3 ఆన్సర్ ఏంటి? ఇఫ్ యు ఎగ్జిక్యూట్ above statement, what is the answer? Yes, friends, ఆన్సర్ ఏంది?
We get error, sir. Error, sir. We will get an error. Error. We will get an error. Reason. Why? Reason. Because enchetanante we need to follow proper syntax rules. Otherwise, We will get error. ఇప్పుడు అదే రాస్తారు ఇంటర్వ్యూలో, we will get an error. అంటే వాళ్ళు ఏం రాస్తారంటే ఒక పేపర్ మీద రాస్తారు, రాసి ఇది కరెక్టేనా అంటారు. కరెక్టే, ఇంతే, యూ ఇచ్చాను, లక్ష్మి, యూ ప్రీతి, ఇంతే, ఇంకేంది, ఇంతే. మళ్ళీ అంటాడు, ఇంతేనా, ఇజ్ ఇట్ రైట్, ఇజ్ ఇట్ కరెక్ట్, ఇజ్ ఇట్ కరెక్ట్ అంటాడు. ఇంతే, ఇంతే. అట్లయితే ఈ స్టేట్మెంట్ ఎప్పుడు వీళ్ళు ఎగ్జిక్యూషన్ చేయలేదు, పక్కా గ్యారంటీ, స్టాంప్. అవునా కాదా? Yes, sir. సో ఇప్పుడు నువ్వు ఇలా రాసినప్పుడు ఇది ఓకే అంటే నువ్వు అన్నావంటే అర్థం ఏంది? అయ్యో, ఇక ఈ స్టేట్మెంట్ వీళ్ళు ఎప్పుడు ఎగ్జిక్యూషన్ చేయలేదు, అసలు వీళ్ళకి సెట్ ఆఫ్ ఎస్సీల గురించి తెలియదు, కాకపోతే ఏదో బట్టి కొట్టుకొని వచ్చి, Yes, sir. అర్థమైందా, బట్టి బై హార్ట్ చేసుకొని Yes, వచ్చి sir, ఆన్సర్ sir. చెప్పారు, వీళ్ళకి తెలియదు వర్క్. అంటే సెట్ ఆఫ్ ఎస్సీలు ఏదో ఎవరో బుక్ లో రాస్తే దాన్ని చదువుకొని వచ్చి నా దగ్గర నిలబడ్డారు అని అర్థమైంది. సో దట్ దే ఆర్ నాట్ గివింగ్ ద జాబ్స్. ఫస్ట్ పాయింట్ అర్థమైందా? చాలా మందికి ఈ సీక్రెట్ sir. తెలియట్లా. వాళ్ళు ఏంటంటే పుస్తకాల్లో చదువుకొని వెళ్ళిపోతున్నారు. సో 4. ఓకే. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కి ఏం ఆన్సర్ వచ్చింది? ఎస్. సో ఇఫ్ యూ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్, వాట్ ఈస్ ద ఆన్సర్? ఎస్ ఫ్రెండ్స్, ఇఫ్ యూ ఎగ్జిక్యూట్ ద అబౌవ్ స్టేట్మెంట్, వాట్ ఈస్ ద ఆన్సర్? సక్సెస్. అవునా? Successful. Yes, sir. Reason why? Because Follow the courtesy. We followed notes. proper syntax. అది ఆన్సర్. Because we followed Follow. proper syntax rules. అర్థమైందా? Yes, sir. అదనమాట. క్వశ్చన్ నెంబర్ 4 కి, క్వశ్చన్ నెంబర్ 3 కి ఆన్సర్ ఇది. క్వశ్చన్ నెంబర్ 4, క్వశ్చన్ నెంబర్ 3. క్లారిటీ వచ్చిందా? Yes, sir. Yes, sir. ఓకే. ఇదేంటి మనం డేట్లో ఇది మీకు పంపిస్తాను నేను, అందుకనా ఎప్పుడు 20 Okay, sir. 20 7. 7. 2024. ఓకే, ఇది యాక్చువల్గా సరే, బాగానే ఉంది, దీనికి ఆన్సర్లు బాగానే ఉంది. గ్రూప్కి అప్లై చేయాలంటే క్వశ్చన్ నెంబర్ 4, క్వశ్చన్ నెంబర్ 5 అప్లై చేయొచ్చా గ్రూప్కి? సేమ్, మీకు తిరుగులేదు. మీరు ఇక అసలు తడబడతారా ఎప్పుడైనా సరే? అంటే ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి మనకి అంటున్నాను నేను, అంతేగాని సింపుల్ గా నేర్చుకుంటే ఫౌండేషన్ దెబ్బ కొట్టింది వ్యవహారం. ఓకేనా? Okay, sir. ఎస్. ఓకే. సో జీ తర్వాత Group 2. తర్వాత RWF. something. G. Group. ఇప్పుడు ఎంత చిన్న మిస్టేక్ కి మీరు ఎంత గందరగోళం. అదే ఇప్పుడు నేను లేను అనుకోండి, అప్పుడు మీరు చేస్తున్నప్పుడు ఏమర్థమైంది? సార్ ఆ రోజు చెప్పాడు, ఇప్పుడేమో నాకు రావట్లా, సార్ ఆ రోజు చెప్పాడు, నాకు ఇప్పుడేమో రావట్లా, ఎట్ట చేయాల దేవుడా? ఇదేమో ప్రాజెక్ట్ మేనేజర్ వెనకాల కూర్చున్నాడు, చేయి అంటున్నాడు, సెటప్ ఎస్ఏలు కొట్టడం నాకు రావట్లేదు, ఎట్ట చేయాలి ఇప్పుడు? పోనీ ఏదైనా చూద్దామంటే ఆ టైంలో నాకు టెన్షన్. అవునా కాదా? Sir. అట్లా ఈ విధంగా మనం ఎస్. సో ఈ కేసులో యూజర్ KK1, ఎస్ లక్ష్మి ఆన్సర్ చెప్పండి. యూజర్ KK1 విల్ గెట్ ఎస్ RX పర్మిషన్, అంతేనా? Only RX permission. ఎస్. ఓకే. తర్వాత 2, యూజర్ లక్ష్మి విల్ గెట్ RWX permission. RWX permission. ఆన్ ప్రాజెక్ట్ 1 On project. Yeah.
ఓకే, ఇక్కడ 3 యూజర్ Preeti also Preeti will get will get RWX RWX permission. permission on project 1. అంతే. అలాగే సేమ్ ఒక వైట్ పేపర్ తీసుకుంటాడు. అసలు ఒక సెట్ఎఫ్ఎస్ఎల్ కమాండ్ ఉపయోగించి యూజర్స్ కి గ్రూప్స్ కి పర్మిషన్స్ ఎలా సెట్ చేస్తారో మీరు ఒక్కసారి రాయండి అంటాడు. మీరు పొరపాటులో ఇది కానీ తప్పు రాశారా సింటాక్స్ రూల్స్ మీరు ఎగ్జిక్యూషన్ చేయలేదని అర్థమైంది వాడికి. మీరు ఇవ్వలేదు ఇంతవరకు అసలు లేనే లేదు మీరేం చేయలేదని అర్థమైంది అట్లా. ఓకే, సో గ్రూప్ 1. ఓకే, గ్రూప్ 2, గ్రూప్ 3 అంతేనా? Yes, sir. క్వశ్చన్ నెంబర్ 6 ఇంకోటి రాద్దాం. క్వశ్చన్ నెంబర్ 6లో క్వశ్చన్ నెంబర్ క్వశ్చన్ 6 ఇలా ఇద్దాం. ఓకే, దట్ మీన్స్ వాట్ ఇక్కడ ఏమొస్తుంది? లక్ష్మి యూజర్ లక్ష్మి అంతే, లక్ష్మి విల్ గెట్ RWX permissions on project on 1. project 1. అంతే. సో ఇంకో క్వశ్చన్ నెంబరు అంటే ఇది చూసినా కూడా మీకు అర్థమయ్యే దానికోసం నేను ముందే ప్రిపేర్ చేస్తున్నాను. Okay, sir. అప్పుడు గ్రూప్ 1 విల్ గెట్ RX పర్మిషన్స్. సో ఇక్కడ ఏం రాస్తారు? సెట్ఎఫ్ఎస్ఎల్ -m g గ్రూప్ 1 Group 1. RX. RX. దట్స్ ఇట్, అయిపోయింది అంతే. సో సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ సర్వర్ లోకి లాగిన్ అవుతాం, మనం ఇదే చేస్తాం అంతే. రియల్ టైమ్ లో కూడా సేమ్ టు సేమ్ క్లౌడ్ సర్వర్ లోనే ఉంటాయి. లైనక్స్ ఇలాగ ఉంటుంది, ఇదే కమాండ్ వాడతాం, ఇట్లాగే చేస్తాం. సేమ్ టు సేమ్, నథింగ్, నో డిఫరెన్స్ అట్ ఆల్. దిస్ ఈజ్ వాట్ ACLs. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఇందాక గ్రూప్ కి ఇచ్చాం కదా, గ్రూప్ లో ఉన్న వ్యక్తులకు కూడా మనం అదే పర్మిషన్ చెక్ చేద్దామా? గ్రూప్ లో వీళ్ళని తీసేద్దాం, KK1 ని, గ్రూప్స్ ని చూద్దాం. అవునా? సో KK1 తీసేద్దాం, గ్రూప్స్ వర్క్ అయిద్దో లేదో చూద్దాం. ఓకే, సో ఎన్ని గ్రూపులు ఉన్నాయి మనకి? 2 groups, sir. 2 గ్రూప్స్. గ్రూప్ 1 ఎవరున్నారు? గ్రూప్ 1 లో వెన్ ఉన్నాడు, 1 ఉన్నాడు. ఓకే, సో పర్మిషన్స్ ఏమున్నాయి? గ్రూప్ 1 కి పర్మిషన్స్ ఏమున్నాయి? RX. RX, sir. ఓకే, సారీ, గ్రూప్ 2 పర్మిషన్స్ ఏమున్నాయి? RWX. ఇక్కడ ఎవరున్నారు? వెన్2 ఉన్నాడు. అవునా? ఎస్. ఓకే, ఇప్పుడు గ్రూప్ 1 కి ఇలా, గ్రూప్ 2 కి ఇలా అనుకుంటే కేస్ నడిపిద్దాం. ఓకే అనుకుంటే ఎస్, ఇప్పుడు VIN గా లాగిన్ అవుదాం, VIN2 గా లాగిన్ అయ్యి అసలు RX వస్తుందా రాదో చూద్దాం. దేని మీద? ప్రాజెక్ట్ 1 మీద, అంతేనా?
అప్పుడు గ్రూప్ లో ఉన్న సభ్యులకు వస్తుందా లేదా చెక్ చేస్తున్నాను నేను. ఓకేనా? ఎస్, అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు యాక్చువల్ గా విఏఎన్ యూజర్స్ తయారు చేశాం కదా ఆల్రెడీ, అవునా? సో పట్టి ఎస్ సార్. ఓకే, పట్టీలోకి వెళ్ళి సో ఐపీ అడ్రస్ కదా ఇది కావాలి. ఇది ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ వచ్చేసరికి లాగిన్ యాజ్ ఏంటి మనకి విఐఎన్ విఐఎన్ 1 1 2 3 గుడ్. విఐఎన్ 2 కూడా అవుదాం. మళ్ళీ పట్టి విఐఎన్ 2 ప్రెస్ ఎంటర్ బటన్. 1 2 3. ఓకే, వీడి విఐఎన్ 1 వాడు విఐఎన్ 2. ఓకే ఫైన్, బాగుంది. ఇప్పుడు మనం విఐఎన్ 1 కి చెక్ చేద్దాం. విఐఎన్ 1 కి ఏం రావాలా లక్ష్మి? ఆర్ఎక్స్ పర్మిషన్. ఆర్ఎక్స్ పర్మిషన్ సిడి స్లాష్ ప్రాజెక్ట్ ప్రెస్ ఎంటర్ బటన్. తర్వాత ఎల్ఎస్ వచ్చింది, ఆర్ఎక్స్ వచ్చింది. బట్ ఫైల్ ఏమైనా తయారు చేయగలరా విఐఎన్ No, అనే sir. వ్యక్తి? నో ఆ? సార్. చూద్దామా? No, sir. ఎస్ Touch ఫైల్ file 9. 20 అని 10, పెడదాం. 20. Okay. ప్రెస్ ఎంటర్ బటన్. పర్మిషన్ డినైడ్. లేదు, నీకు అవకాశం లేదమ్మా అంటుంది. అదే గ్రూప్ 2 కి చెక్ చేద్దామా? ఇప్పుడు Yes, వీడు sir. గ్రూప్ 1 లో వ్యక్తి కాబట్టి గ్రూప్ 2 లో ఉన్న వ్యక్తిని చెక్ చేద్దాం. ఎస్, గ్రూప్ 1 లో వ్యక్తికి ఆర్ఎక్స్ వచ్చేసింది. గ్రూప్ 2 లో ఉన్న బిఐఎన్ అనే 2 వ్యక్తికి ఆర్డబ్ల్యూఎక్స్ ఇచ్చాం కాబట్టి వస్తుందో లేదో చెక్ చేద్దాం. మరి ఎట్లాగా అది ఎలా? Login as VN. ఎస్, సింపుల్ సిడి సిడి Slash స్లాష్ project ప్రాజెక్ట్ LS. ఎల్ఎస్. ఎక్సలెంట్. సో Touch ఫైల్ 20 20. కొడదాం. టచ్ ఫైల్ 20. 20. అవ్వాలి కన్ఫామ్ గా. అయిందా? Yes, sir. Yes, ఎస్ sir. సార్ అవింది సార్. దట్ ఈస్ ఏసిఎల్స్. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? గతంలో అవతల వ్యక్తి ఎవడు ఏ మెకానిజం చేశాడో నాకైతే తెలియదు, కానీ నాకు మాత్రం వర్క్ అవుతుంది అంతే. ఏఎన్ అనేవాడికి వర్క్ అవుతుంది అంతే. ఇప్పుడు వీడేంది, వీడికి మాత్రం వర్క్ అవ్వదు. అర్థమైందా? Yes, sir. Yes. Only Yes, RX sir. permission. ట్రై చేసాడు అనుకో, ఫైల్ 21 అని పర్మిషన్ డినైడ్ వస్తుంది. పర్మిషన్ డినైడ్ అన్ని సార్లు పర్మిషన్ డినైడే. ఇక Yes, అప్పుడు sir. ఏంది? దే కెనాట్ ఏబుల్ టు క్రియేట్ ఫైల్స్. ఫైల్ ప్రెస్ సెంటర్ బటన్. పర్మిషన్ డినైడ్. సో ఇది పర్మిషన్ డినైడ్ అని రావడానికి కారణం ఏంది అని అంటే వీడికి తెలియదు. ACL. అవును సార్. వీడికి తెలియదు. Yes, Yes. sir. యాక్చువల్ గా వీడి స్క్రీన్ వేరు, వీడి పర్మిషన్స్ వేరు, Yes, sir. కానీ మనకు తెలుసు ఇదంతా. అవునా? Yes, అంటే sir. ఇప్పుడు మనకి ఎన్ని విధాలుగా తెలుసు? ఒకటి, ఎలా చేయాలో తెలుసు. చేసిన తర్వాత వాడికి ఎలాంటి పర్మిషన్స్ ఇస్తావో కూడా తెలుసు. వాడికి ఎలాంటి యాక్షన్ వస్తుందో కూడా మనకు తెలిసిపోతుంది. అవునా కాదా? Yes, ఎస్ sir. అదనమాట విషయం. అంటే యూజర్ ప్రాస్పెక్టివ్ లో, అడ్మినిస్ట్రేషన్ ప్రాస్పెక్టివ్ లో రెండింటి మీద మనకి నాలెడ్జ్ ఉంటుంది. దాట్స్ వై వెరీ మచ్ పీపుల్ ఆర్ లైకింగ్. మనం చాలా మంది లైక్ చేస్తూ ఉంటారు, చాలా మంది, సో మెనీ పీపుల్. ఎందుకు మరి? డెవలప్స్ ఇంజనీర్, ఆ తర్వాత డెవలపర్, ఆ తర్వాత టెస్ట్ ఇంజనీర్, ఆ తర్వాత డేటా సైన్సిస్ట్, ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పీపుల్, ఆ తర్వాత మిడిల్ వేర్ అడ్మిన్, వీళ్ళందరూ సర్వర్లోకి లాగిన్ అవ్వాలంటే మరి ఆ సర్వర్లో ఉన్న ఫైల్స్ ని యాక్సెస్ చేసుకోవాలంటే మనల్ని సంప్రదించాలా. ఏ పర్మిషన్స్ యాక్సెస్ రాకపోయినా పర్మిషన్ డినైడ్ వస్తే మనల్నే అడగాల, మనల్నే టికెట్ రేజ్ చేయాలా, మనమే చేయాలి ఇదంతా. ఓకేనా? Yes, sir. ఎస్ సార్. సో ఇది మనం చేసే టాస్క్ రియల్ టైం. క్లారిటీ వచ్చిందా? ఏసిఎల్. ఎస్ సార్. ఓకే. సో మళ్ళీ ఇక ఏమంటే